నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అల్లు అర్జున్ ఇంటిపై దాడి, నిందితులకు బెయిల్. నేషనల్ మీడియాపై సంచలన ఆరోపణలు, హైదరాబాద్ సిపి సివి ఆనంద్. చెన్నై ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది. తిరుమలలో భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 8 గంటల సమయం. ఘనంగా పివి సింధు వివాహం, రేపు హైదరాబాద్ లో రిసెప్షన్. ఇక రైట్ బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తున్నాం. సినీ నటుడు అల్లు అర్జున్ నివాసం వద్ద ఆందోళన కేసులో అరెస్ట్ అయిన ఓయూజేఏసీ నేతలకు బెయిల్ మంజూరైంది. వనస్థలిపురంలోని న్యాయమూర్తి నివాసంలో 6 నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం హాజరుపరిచారు. వారికి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఒక్కొక్కరు 10,000 చొప్పున 2 పూచికత్తులు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయూజేఏసీ నేతలు ఆదివారం సాయంత్రం ఆందోళనకి దిగారు. టమాటాలు విసిరేసి పూల కుండీలు ధ్వంసం చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ కి సంబంధించింది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వారు ముద్దాయిలుగా వీళ్ళని ఓయూ స్టూడెంట్స్ అయినటువంటి విద్యార్థులని ముద్దాయిలుగా చూపిస్తూ 17వ నెంబర్ కోర్టు ముందు ఈరోజు ఉదయం వారిని హాజరుపరచడం జరిగినది. అట్టి విషయమై నేను ఆ కేసులో వాదించగా జడ్జి గారు అట్టి విషయాలని కన్సిడర్ చేస్తూ వారికి ఒకరి చొప్పున 2 షూరిటీల చొప్పున ఫర్ ఈచ్ 10,000 వితౌట్ ఎనీ కండిషన్ విత్ ఇన్ 3 days లో కంప్లై చేయమని ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగినది. జడ్జి గారి 17వ నెంబర్ కోర్టు జడ్జి గారి ఇంటి ముందు కమలానగర్, వనస్థలిపురం, హైదరాబాద్. మీడియా ప్రతినిధులపై సంచలన ఆరోపణలు చేసిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కాసేపటికి క్షమాపణలు చెప్పారు. సంధ్య థియేటర్ ఘటనపై నేషనల్ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలిపారు. నిన్న తొక్కిసలాటపై ప్రెస్ మీట్ తర్వాత జర్నలిస్టులు సిపిని ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలో సిపి నేషనల్ మీడియా అమ్ముడుపోయింది, అందుకే అక్కడ వార్తలు అలా ప్రచారం అవుతున్నాయని ఆయన కామెంట్స్ చేశారు. తొక్కిసలాట ఘటనపై రెచ్చగొట్టే ప్రశ్నలు వేసినందుకే అలా అన్నానని క్షమాపణలు చెబుతున్నానని సిపి ట్వీట్ చేశారు. I am telling you this. Yes. That's wrong. Please go ahead. Sir, we have done an elaborate story on this. That's my understanding of your behavior. Not an elaborate story on the transgender initiative you have done. Just tell us about the initiative so that we come. సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదని, శాంతి భద్రతలకు విఘాంతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని కోరారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ట్వీట్ చేశారు. ఇక దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఆయన ఖండించారు. గద్వాల్ రైల్వే స్టేషన్ లో చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు విపరీతంగా వ్యాపించింది. కాచిగూడ నుంచి చెన్నై వైపు వెళ్తున్న ఈ రైల్లో B4 బోగి క్రింద భాగం నుంచి పొగలు రావడం గమనించిన పైలట్లు వెంటనే రైళ్లు నిలిపివేశారు. పొగలు విస్తరించడంతో ప్రయాణికులందరినీ అప్రమత్తం చేసిన రైల్వే సిబ్బంది రైలు నుండి దింపేశారు. రైల్వే అగ్నిమాపక దళం సంఘటన స్థలానికి చేరుకుని పొగలను అదుపులోకి తీసుకొచ్చింది. Stay on the line.
तेरने से गया हूँ ऐसा ही तेरने से को यहाँ ये मारे पीछे मारे पीछे मारे आपको फिर गया भाग ले भाग रहा है कृपया ध्यान दीजिए कार्तिक से आने वाली उर्दू से को जाने वाली 1-7-6-5-3 कार्तिक उर्दू से एक्सप्रेस प्लेटफॉर्म नंबर 1 पर है। May I have your attention please? 1-7-6-5-3 कार्तिक వచ్చే నెల 20 నుంచి దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు భారత్ నుంచి 3 సీఎంలు హాజరు కానున్నారు. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొంటారు. వీరితో పాటు ఏపీ ముఖ్యమంత్రి లోకేష్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తమిళనాడు మంత్రి డిఆర్బి రాజా, యూపీ మంత్రి సురేష్ ఖన్నా తదితరులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. 2 కాంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వెంకటేశ్వర స్వామిని 77,260 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 24,223 మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ తెలిపింది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.12 కోట్లు వచ్చినట్లు వెల్లడించింది. అన్నా पानी बनाओ सबका ट्विटर आगे स्टोरी हाक्यो इंस्टाग्राम लाइव आಯ್ತಾ ರೆಡಿ वीडियो ఎందుకు ఆ వీడియో పబ్లిక్
బాగా రష్గా ఉంది తగ్గించే అసలు మంచి ఢిల్లీలో వాయు కాలుష్యం తిరిగి ఆందోళనకర స్థాయికి చేరింది. కలుషిత గాలి కారణంగా జనం కళ్ల మంటలతో పాటు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఢిల్లీలో పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి 450కి పైగా నమోదైంది. బావానాలో అత్యధిక IQI స్థాయి 470 వద్ద నమోదైంది. ఇది చాలా తీవ్రమైన విభాగంలోకి వస్తుంది. డిసెంబర్ 16 నుంచి ఢిల్లీలో గ్రూప్ 4 నిబంధనలు అమల్లో ఉన్నాయి. అయినప్పటికీ ఢిల్లీ గాలి నాణ్యత ఎలాంటి మెరుగుదల కనిపించడం లేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి కువైట్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్ ను ప్రదానం చేసింది. కువైట్ రాజు షేక్ మెషల్ ఆల్ మహమ్మద్ ఆల్ జుబేరా ఆల్ సాబ్ దీన్ని అందజేశారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బ్రిటన్ రాజు చార్లెస్ తదితరులు దీన్ని అందుకున్నారు. వివిధ దేశాల నుంచి మోదీకి ఇంతవరకు 20 అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. కువైట్ నుంచి వచ్చిన ఈ పురస్కారాన్ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు మోదీ తెలిపారు.
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు వివాహం ఉదయపూర్ లో ఆదివారం రాత్రి 11:20 ఘనంగా జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో 7 అడుగులు నడిచారు. ఈ వేడుకకు దాదాపు 140 మంది అతిథులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. వివాహ ఫోటోలను ఇరు ఫ్యామిలీలో ఇంకా విడుదల చేయలేదు. రేపు ఉదయం హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరు కానున్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు మలేషియా వేదికగా అండర్-19 T20 ఉమెన్స్ వరల్డ్ కప్ జరగనుంది. ఇందులో పాల్గొనే అమెరికా జట్టుకు తెలుగు యువతి కొలన్ అనికారెడ్డి కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. తెలుగు సంతతికి చెందిన చేతనారెడ్డి, ఇమడి షాన్వి, సాషా వల్లభనేని కూడా అమెరికా తరపున బరిలో దిగనున్నారు. జట్టులోని 15 మందిలో దాదాపు అందరూ ఇతర దేశాల సంతతికి చెందిన వారే కావడం గమనార్హం. ఇక రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ పల్లవి టీవీ.